ఆనందం కోశం ఉంది. ఈ కోశాల్లో ఏ కోశంలో తన ప్రజ్ఞ పనిచేస్తూ పుట్టాడో ఆ కోశంలోనే ఉంటాడు యోగాభ్యాసం లేకపోతే. అన్నమయ కోశంలో పుట్టినటువంటి వాడికి తన శరీరానికి ఏం కావాలో మహావీరిస్తే ఎదుటివాడి శరీరానికి ఏం కావాలో అంతే తెలుస్తుంది. ఆ పని మనస్సుకు ఏం కావాలంటే మనస్సు కావాల్సింది ఏంటి అంటే ఎందుకు వాడు చదువుకుంటున్నావు, ఎందుకు ఉద్యోగం చేస్తున్నావు అని అడిగితే వాడికి తెలిసి ఏమిటంటే శుభ్రమైన ఇల్లు, శుభ్రమైన వాకిలి, మంచి అన్నం, పప్పు, నెయ్యి, కోడిపెట్ట, కొడుగుడు, పెరుగు అవన్నీ కావాలి కదండి. ఇది కాక ఇంకా కావలసిన సైన్యం అయితే అవన్నీ చెడిపోయేటువంటి పూజకార బుద్ధులు. ఇది కాక సైన్యం ఉంటాయంటే రెండో వాడు ఇంకోటి అంటాడు వీడు మనం వీడికి ఏం తెలుసు, ఇవన్నీ దేంతో వస్తాయి, డబ్బుతో వస్తాయి. ఎందుకంటే ఇది కాక డబ్బు దీని పై ఎవరికి తెలియదంటాడు వాడు. అందుకని ఎందుకు తెలియబెట్టుకుంటే డబ్బు సంపాదించాలండి ఏదైనా ముఖ్యం, లేకపోతే భార్య మాట కాదు, పిల్లలు మాట కంటే అంతే డబ్బు కోసం కదండి ఇదంతా కూడా అని వాడంటాడు. వీడు చెప్పారు వాడి నచ్చారు, వాడు చెప్పారు వీడికి నచ్చారు. మీరే వాడు అంటాడు ఏమండి ఇదే ఉంది డబ్బు ఉంది, అది ఎక్కడైనటువంటి వాడు ఉద్యోగ సుఖం అనేటువంటి వాడు ఉన్నాడుగా. సంగీతం నేర్చుకుంటున్నాడు కదా, అందులో 90 24 గంటలు ఉంటున్నవాడు ఉన్నాడు. వాడు ఇది అక్కర్లేదు డబ్బు ఒక్కటే ఆ టైంకి ఆఖరికి ఏడు పెడితే తింటాడు. మరి అంటే మూడవవాడు మొదటి వాళ్ళిద్దరు చెప్పారు వీరు పెట్టినా ఎక్కరు, వీరు చెప్పారు మొదటి వాళ్ళిద్దరికి పెట్టినా ఎక్కరు. ఇలాగ మనం అందరం కూడాను లక్షల సోపానములు. అది ప్రాణమయ కోశం దగ్గరికి వచ్చారు. ప్రాణమయ కోశం దగ్గర నుంచి వచ్చే జన్మలో ఒక జన్మలో రాడనుకోండి, ప్రాణమయ కోశం దగ్గరికి వచ్చాడు అనుకోండి. ప్రాణమయ కోశంలో ఏమంటే ఇంద్రియాలు ఉంటాయి. ఇంకా ఇంద్రియాలు, ఇంద్రియ ప్రవృత్తులు, ప్రవర్తనలు వాటిలోనే బతుకుతూ ఉంటుంది. అంటే వాడు ఎంత సంపాదించినా సరే, ఎంత మంచి ఇల్లు వాటిలో ఉన్నా సరే, భార్యాభర్తల సంబంధం ఎంత మంచిది ఉన్నా సరే, ఎన్ని సుఖాలు ఎన్ని కోపాలు ఇట్లా ఇంట్లో ఏమైనా ఉన్నా సరే, వాడు రాత్రి 2 గంటల వరకు బార్లో పడుకుని 24 గంటలు తాగే పడి ఉంటాడు. వాళ్ళు అది అడగటాలు వీళ్ళు లేదు వెళ్ళిపోతారు. వీళ్ళ నలుగురు వీళ్ళలో అది అడిగిన వాళ్ళు కాదు, ఇందా వచ్చి నలుగురు వాడు అడిగి తాగుతున్నాడు. ఈ నలుగురికి తెలియదు, వాడు ఈ నలుగురిని తన తాగులు పక్కన దింపడం లేదు. ఎవరు ఇంకోటి తాగులోకి ఎప్పుడు దింపుతారు, వాళ్ళిద్దరూ ఒకే కోశంలో పనిచేస్తున్న వాళ్ళైతే దింపుతారు. గుడ్డలు నన్ను దింపలేదు అందుకే భయత్రం తాగుతారని అడిగితే నాకు అసలు భయత్రం మంత్రం ఒకరోజు చేస్తాను ఎదుర్కొంటామని కదా తప్పించుకొని భయం ఉంటే నమ్మకాలు గొడవలు అలాంటి నచ్చుతుందని చేశాను. అదే వాళ్ళు ఎక్కిపోయి ఏం చేయాలి వెళితే సిగరెట్ పెట్టుకుని మంచిగా మహానం బాగోదు. అప్పుడు వెళ్ళేది చేతిలో చెప్పాలన్నారు కదా, నేను నమ్మకాలు లేవని చెప్పాను. నమ్మకాలు లేవని చెప్పిన అవడం లేదు, దాని ఎఫెక్ట్ కూడా వస్తుంది నమ్మకం. ఏ ఇద్దరికి ఇక్కడ దాకా వచ్చిన దాకానే ఫ్రెండ్స్ గా ఉంటారు, కొలీగ్స్ గా ఉంటారు, పక్క పక్కన ఇళ్ళు అడ్డుకుంటారు, ఒకే ఆఫీస్ లో పనిచేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దగ్గరికి వచ్చేటప్పటికి మీ పాలసీ మీరే, నా పాలసీ నాదే. నేను ఇంటికి ఎన్నింటికి వెళ్దామని అనుకున్నానో అది నా ఇష్టం, మీరు ఇంటికి ఎన్నింటికి వెళ్దాం అనుకున్నారో అది మీ ఇష్టం. మీ పుట్టుకను బట్టి మీకు ఉంటుంది, నా పుట్టుకను బట్టి నాకు ఇది అందరూ వేదాంతులు ఇంటే ఒక్కొక్కరు. భార్య ఇంటి ఉన్న ఆడవాళ్ళు వాళ్ళందరూ ఒంటరి అయి రెడీ అయి ఉంటుంది, సంసారం పెట్టి వీటిలో వేసి రెడీ అయి ఉంటారు. ఉంటే ఆ ఎదుర్కొండానే చూస్తూ ఉంటాడు భర్త వేదాంతి. స్నేహితులు బంధువులు వచ్చినటువంటి వాళ్ళు వేదాంతి చర్చిస్తూ ఉంటారు. రాత్రి 2 గంటలు అవుతారు. వాళ్ళు అలా ఉంటూ ఉంటారు. వంట సాయంత్రం 8కి అయిపోయింది, వాళ్ళు ఒడ్డు స్నానం చూస్తున్నారు. అలాగే నిద్రలో వస్తుంది. అప్పుడు ఎవరు ఊరిపోయాక లేవండి అంటారు. లేచి వెళ్ళి కూర్చొని
కృష్ణుడి దగ్గర కూర్చొని మళ్ళీ 1.5-2 గంటల వేదాంతం చేస్తారు. ఇది వేదాంతులుగా కదా. ఇంకో కొలాయికి అది చేసేటువంటి శాతమైనటువంటి వాడు ఇంట్లో ఎవల పని టైంకి వాళ్ళ పని అయ్యేట్టుగా చేసేటువంటి లేనివాడు, ఈ రెండో చేతకాని వాడు వేదాంతం ఏంటంటే ఆ మాత్రం ఇంద్రియ నిగ్రహము ఆత్మసంయమం అంటే ఎన్నింటికి ఏ పని చేసుకోవాలో చేతగానే పాచిపోలేదా వేదాంతం ఏమిటంటే వంట రాత్రి సాయంత్రం 8ంటికి రాత్రి 2 వరకు వేదాంతం చర్చించినవాడు వేదాంతం లాగా పాచిపోలేవాడు అవుతాడు అని అంటారు. వీడి వాడికి ఎక్కడ వాడి వీడికి ఎక్కడ ఈ మొదటివాడు వాడికంటే ఈ రెండవ వాడు మొదటివాడి కన్నా చాలా తక్కువ వేదాంతం చదువుకుంటాడు. కానీ వాడు ఏది ఎన్నింటికి జరగాలి. ఇంట్లో వాళ్ళు తన కోసం వెయిట్ చేయటం లేదు, కానీ ఇంట్లో వాళ్ళ కోసం వెయిట్ చేయడం. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇది చేతనై సరైనటువంటి పద్ధతిలో పెడుతూ ఉంటే భార్య పిల్లలు భర్త ఉన్నప్పటికీ కూడా సంసారం కాదు మోక్షమే అనేది రెండవ. మరి రెండో వాడు నాలుగు కోసినా కానీ మొదటి వేదాంతం కూడా పిల్లలకి తిరిగి సత్తాలు ఉంటాయి. తినేందుకు ఏదో అయోమైన టైంకి ఇంత ఉడకేసి ఉరగవేసి తింటారు. గ్లాసులు ఉండవు, కంచాలు ఉండవు. జీతం అంతా 2,000 రూపాయలు. ఏం చేతంటే వీటిని సభ్యులు ఇవ్వండి వేదాంతం వాడు మూడోవాడు. ఇదందరూ వేదాంతులే. నాలుగో వాడు ఏమంటాడంటే తన చుట్టుపక్కల ఉన్నటువంటి జీవరాశులైనటువంటి భగవంతుడిని చూడనటువంటి మూర్ఖుడు వేదాంతం ఏమిటి వీడి వేదాంతం అంటున్నారంటే వాదించాడు. భార్య పిల్లలు ఇంటికి వచ్చినటువంటి అతిథులు వీళ్ళలో సర్వాంతర్యాన్ని చూడలేనటువంటి పూర్తిలు కూడా కొడుకోడు పెళ్ళెందుకు చేసుకోవాలి, పిల్లల్ని చూపించాలి. పెళ్లి చేస్తున్నా పిల్లల్ని పెడతాం కదా ఓడిస్తాం. ఏ చేతనే చేతగా అది చేతగా అందరికీ ఇది ఎందుకు చేయాలి వీరు వేదాంతం ఏమిటి అని 5వ వేదాంతాడు. అర్థం మనం ప్రపంచంలో ఈ పదాలు వాడుతూనే ఉంటాం. వాడు వేదాంతి వీరు మెటీరియలిస్ట్. కానీ ఇప్పుడు ఒక్కో దాంట్లో మార్పు కుటుంబం పెట్టినారు రాదు. కుటుంబం పెట్టినారు యోగాభ్యాసంలో వస్తుందండి. ఇక్కడ మీరు కలౌన్సిలింగ్ చేస్తూ ఉన్నది కావాల్సినటువంటి మార్పు వస్తుంది. చెప్పండి కదా కళ్ళ రకాలు లాంటివి కాయగూరలు లాంటివి తింటే ఒక్కొక్కరికి కడుపులో గిరిగిరిపోతాయి, ఒక్కొక్కరికి ఆపూరులో చేరుతాయి, ఒక్కొక్కరికి రసంలో చేరుతాయి, ఒక్కొక్కరికి రసంలో చేరుతాయి. ఏ ఇద్దరికి ఒకలాగే వెళ్ళే ఆహార పదార్థాలు శరీరంలో ఒక్కొక్కరికి మేధాశక్తిగా పనిచేస్తాయి. తను తీసుకున్నటువంటి మంచి ఆహార విశేషాలు. ఒక్కొక్కరికి పశుబలం అంటే శరీర శక్తిగా మాత్రం పనిచేస్తాయి. అదే పదార్థాలు జన్మ మీద ఆధారపడి ఉంటుంది, పుట్టుక మీద ఆధారపడింది. ఆయన అది వచ్చేసింది. ఇది ఈ 2వ సూత్రం జాత్యం పరపరిణామం ప్రకృతి అపూరా. ఇట్లాగా ఈ అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఉద్దేశంలో దాటి ఆనందమయ ఉద్దేశంలో ప్రవేశించి స్థిరపడే వరకు ఈ సృష్టి పరిణామం జరుగుతూనే ఉంటుంది. దానికోసమే ఈ భౌతిక దేహమే పాంచభౌతికమైనటువంటి శరీరము, తర్వాత మనోబుద్ధి చిత్త అహంకారములు, సప్తధాతువులు, అందులో ఉన్నటువంటి మనం ఎరుగిన రసాయనిక పదార్థములు, ఈ ఆహారం శరీరం స్వీకరించి లోపల ఉన్న ధాతువులకి ఇస్తూ ఉంటాం. అంటే ఈ ప్రాణమయ కోశాది మహాజ్ఞ ఆకాశి ఆకలిమైనటువంటి పని చేయటం. ఇక్కడి నుంచి మనస్సు దాకా ఉన్నటువంటి సోపానములు, పంచభూతములు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇది దాటి పరబ్రహ్మని చెప్పబడేటువంటి సర్వాంతర్యాన్ని జ్ఞానం దాకా మొత్తి వేయబడి ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక దివ్య భవనమే ఈ దేశం. కనుక ఇందులో ఏ నెత్తి మీద మనం ఉన్నామో ఆ నెత్తి మీదనే పడుకుంటాం జన్మంతా. ఈ లాభం ఈ సాధన. ఈ సాధన ఉంటే మార్పు వస్తుంది. మార్పు అనేది 2 రకాలు. ఒకటి మ్యాగ్నెటిజం అనేటువంటి పుస్తకాలు చదువుకుంటాం, అంటే అయస్కాంతీకరణ. రెండవది ఒక ఎనిమిది అక్కడ పెట్టి ఒక మ్యాగ్నెటిజం దాని దగ్గర పెట్టి ఈ 2వ దాని వల్ల వచ్చేదాన్ని మార్పు అంటారు. మొదటి దాని వల్ల వచ్చేది చీరి మార్పు ఏం కాదు. మ్యాగ్నెటిజం అనే పుస్తకం 800 మార్కులు చదువుకున్నా మ్యాగ్నెటిజం లేదు అక్కడ. ఒక తాళం కాబట్టి ఈ పుస్తకంతో ఎంతసేపు రీతిగా మ్యాగ్నెట్ అవుతుంది.
అందుచేత మనం చదివినటువంటి చదువులన్నీ మ్యాగ్నెటిజం అనేటువంటి పుస్తకంతో కాలం చేయదు రుద్దులాగా తప్ప అంతకంటే పనికి కాలం చేయదు అయస్కాంతీకరణం రాదు. కానీ యోగాభ్యాసం చేయటం వల్ల సరైనటువంటి పద్ధతిలో పతంజలి వాళ్ళు చెప్పిన మార్గంలో చేయటం వల్ల లోపల కాలం చేసి మీరు మ్యాగ్నెటిజం అనే పాఠం చెప్పక్కర్లేదు. అది అక్కడ పెట్టి ఇంకో మ్యాగ్నెట్ మెప్పిస్తే అది మ్యాగ్నెట్ గా పనిచేస్తుంది. ఈ మార్పు వస్తుంది కనుక శరీరంలో అణువులలోనూ కణములలోనూ ఆ మార్పు వస్తుంది. ఆ మార్పు మనం వస్తుందని మనకి తెలిసేది కాదు, తెలిసినటువంటి మార్పులు కావు, తెలిసిన థియరీల వల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు. చూసారా, అబద్ధం ఆడరాదని మనకు తెలిసింది. దానివల్ల మనం ఒరిగిందే ఆట. మనం ఎవడైనా ఎడపడ రోడ్డు మీద దిరిపి రైలు చేసి సొమ్మంలో లేకుండా కన్నాక ఆ మరణానికి అబద్ధం ఆడరాదని నిజం కదా, ఆడితే కొంత ఏమండి వీడి దగ్గర వాడి మాట వాడి దగ్గర వీడి మాట చెప్పామనుకోండి, వాడు వీడికి స్ఫూర్తిని చూశారనుకోండి, ఇలా చెప్పరాదు అనేది ఆనాడు తెలుస్తుంది. కానీ అంతకుముందు 1000 మాటలు పుస్తకాల్లో తెలుగులోను ఇంగ్లీష్లోను ఉర్దూలోను చదువుకున్నా తెలుస్తుందా? చదువుతూ విద్యకి చేయాలి. విద్య అలా చదువు కనకుండా రావాలంటే యోగాభ్యాసంగా వస్తుంది. వీటిలో చదువులు దానికి వెంకి రావాలి. ఇంకా చదువులలో సారం కావాలి. చదువులలో సారమల్ల చదువుకి తండ్రి, మర్మమల్ల చదువుకి తండ్రి అన్నాడు ప్రహ్లాదుడు. ఈ తేడా కనుక ఆ గ్రంథాల్లో చూపుని వచ్చారు. తర్వాత 3వ సూత్రం దగ్గరికి వెళ్తాం. 3వ